నమస్తే, నేను మీ సతీష్. 2024 సార్వత్రిక ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఏ అంశంలో ఏ విధంగా షాక్ ఇవ్వబోతా ఉన్నారు, దానికోసం ఆయన కదుపుతున్నటువంటి పావులేమిటి, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు అనేటువంటి ఒక చర్చ చూస్తా ఉన్నాం. సార్, ఏంటి దీని వెనకాతలు అసలు కదండి? ఇదేంటి అంటే, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయండి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఏంటి అంటే, ఇప్పుడు 3 సీట్లు జగన్మోహన్ రెడ్డికి రావాలి లెక్క ప్రకారం, ఆయనకున్న బలం ప్రకారం. అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే ప్రక్రియ మొదలుపెట్టాడు. అదేంటి అంటే, వాళ్ళందరినీ పిలిచి నీకు టికెట్ ఇవ్వట్లేదని, నీ టికెట్ మారుస్తున్నానని ఇట్లా రకరకాలుగా చెప్తున్నాడు. దీంతో వైసీపీ మొత్తంలో కూడా, వైసీపీ ఎమ్మెల్యేల అందరిలో కూడా ఒక అభద్రతా భావం నెలకొని ఉన్నది. ఉన్న 151 మందిలో దాదాపుగా 94 మందికి ఈయన టికెట్లు డ్రాప్ చేయటము, ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ దాదాపుగా 94 సీట్లలో చేయబోతున్నాడు అనేది వైసీపీ వాళ్ళు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకి రాజ్యసభ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ రాజ్యసభ ఎలక్షన్లో ఏంటి అంటే, ఎమ్మెల్యేలందరూ ఇంటాక్ట్గా ఉంటే 3 సీట్లు జగన్కి వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేలందరూ కూడా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. వాళ్ళందరినీ పిలిచి కొంతమందినేమో బతిలాడుకుంటున్నారు, కొంతమందిని బెదిరిస్తున్నారు, కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు తాజా ఉదాహరణ చెప్పాలంటే సింగనమల ఎమ్మెల్యే పద్మావతి ఒకరోజు వచ్చి మీడియాలోకి వచ్చి, అంటే ఆమెకు టికెట్ ఇవ్వట్లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి దళితులకి అన్యాయం చేస్తున్నాడు, అసలు దళిత ఎమ్మెల్యేలని పట్టించుకోలేదు, దళిత ఎమ్మెల్యేలు ఏదడిగినా చేయలేదు, అసలు మేము కలుస్తామంటేనే ఆయన మనకి టైం ఇవ్వలేదు, మధ్యలో చెబుదాం ఏదన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తాడు అంటే ఆయన కూడా చేయలేదు అని ఇట్లా రకరకాలుగా ఆమె మాట్లాడింది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పిలిచి మరి బెదిరించారో ఏం చేశారో మనకైతే తెలియదు. ఆ తర్వాత వెంటనే ఇదంతా ఏదో రామోజీరావు కుట్రలాగా, ఆయన ఏదో కావాలని రాసినట్టు అన్నది నువ్వు అన్న మాటలు ఆయన రాశాడు. అంటే ఈనాడు ఒక్కటే కాదుగా, అన్ని పేపర్లలో వచ్చిందిగా, అన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చిందిగా, నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియాలో యూట్యూబర్లు చాలామంది దాన్ని పెట్టారు కదా. నువ్వు మాట ఎట్లా మారుస్తావు? అంటే రామోజీరావు కుట్రవన్నీ నీ మీద నువ్వు ఎక్కడో సింగనమలలో ఉంటే రామోజీరావు కుట్రవన్నీ నీ మీద వార్త రాయించాడా? అంటే ఆ చెప్పటంలోనే ఆమెకి ఒక రాజకీయ అవగాహన రాహిత్యం, అంటే వైసీపీ వాళ్ళ కుట్ర యాంగిల్, ఇవన్నీ ఉన్నాయి అందులో. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడు ఈ జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో 151 మంది ఇంటాక్ట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డికి 3 సీట్లు వస్తాయి. మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 4 ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేశాడు, ఒక ఎమ్మెల్యేని జనసేన నుంచి తెచ్చుకున్నాడు. అంటే 5 పెరిగినాయి, నాకు 156 అని లెక్కేసుకున్నాడు. కాకపోతే మొన్న ఎమ్మెల్యేలు ఎన్నుకొనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి స్వతహాగా ఉన్నది 23 గెలిచింది, ఎలక్షన్లో గెలిచింది. 4 జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటే తెలుగుదేశానికి ఉండాల్సింది ఎంతమంది? 19 మంది. కానీ అదేంటో విచిత్రంగా తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఓటేసి ఒక ఎమ్మెల్సీ స్థానం వచ్చేసింది. అంటే ఏంటి, బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే ప్రక్రియ ఉంటుంది. ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఏమైందంటే, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఇట చాలామంది ఇప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరి వైపు చూస్తారు? ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఆల్టర్నేటివ్ చూసుకునే క్రమంలో వాళ్ళు మాత్రం వైసీపీకి ఓటేసే అవకాశం లేదు. ఆ అవకాశం లేదు అని ఎట్లా చెప్తారు అంటే, నీకు అసలు టికెటే ఇవ్వడు కదా. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి
జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన క్యాండిడేట్కి, రాజ్యసభ క్యాండిడేట్కి ఓటేస్తాడా? వెయ్యడు కదా, వెయ్యనని చెప్తున్నాడు కదా. నేను అసలు నీ పార్టీలోనే ఉండను, నేను షర్మిలతో వెళ్ళిపోయానని చెప్తున్నాడు కదా. ఇటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిలు చాలామంది ఉన్నారు ఇప్పుడు. టికెట్ రాని వాళ్ళు, టికెట్ మార్చిన వాళ్ళు, టికెట్ మళ్ళీ మనం ఇచ్చినా గెలవలేము అనుకునేవాళ్ళు, అదే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ గనక రాజ్యసభకి తమ క్యాండిడేట్ని పెడితే జగన్మోహన్ రెడ్డి లెక్కలన్నీ తారుమారు కావడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం 3 సీట్లు గెలవాలి. తెలుగుదేశం గనక క్యాండిడేట్ని పెట్టేస్తే వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులందరూ కూడా వాళ్ళు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్గా తెలుగుదేశానికి ఓటేస్తే తెలుగుదేశం ఒక సీటుని గన్ షాట్కి గెలిచేస్తుంది, ఒక రాజ్యసభ సీటుని గెలిచేస్తుంది. ఇదే కాకుండా ఇంకొక అడుగు ముందరికేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక 2వ క్యాండిడేట్ను కూడా పెడితే అప్పుడు ఇంకా రసవత్తరంగా మారుతుంది. ఆ 2వ క్యాండిడేట్ని పెడతారా పెట్టరా అనేది మనకు తెలియదు. అంటే ఏంటి అంటే ఇక్కడ రాజ్యసభకి ప్రపోజ్ చేయాల్సింది 10 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశానికి 20 మంది ఉన్నారు కాబట్టి 2 క్యాండిడేట్లని ప్రపోజ్ చేయొచ్చు. ప్రపోజ్ చేసేవాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేయాలి. అదే అందువల్ల ఈ 2 క్యాండిడేట్లని కనుక ఫీల్డ్ చేస్తే తెలుగుదేశం పార్టీ కనుక 2ని నిలబెట్టి, లేదు ఒక వ్యక్తిని పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టి ఇంకో క్యాండిడేట్ని ఇండిపెండెంట్గా సపోర్ట్ చేసినా కానీ కొంచెం తేడాలు వస్తాయి. అంటే ఇవన్నీ ఇప్పుడే ఊహించడం కష్టం, ఇప్పుడే చెప్పటం కష్టం. కాకపోతే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ రాజకీయ క్రీడలో ఆయనకే దెబ్బ తగులుతున్నది. ఇప్పుడు ఏమాత్రం సెన్సిబుల్ లీడర్ అయినా కానీ ఈ రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకన్నా ఆగి ఉండేవాడు టికెట్ల పంపకాల గురించి. అదే అది కూడా లేకుండా అంటే దీనికి ఏంటి రాజకీయ పరిపక్వత లేకుండా ఈ ఇన్ఛార్జీలను మార్చడం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు కాబట్టి ఇది బూమరాంగ్ అవుతున్నది. ఇప్పటివరకు ఏమనుకున్నాడంటే నేను చండశాసనుడిని, నేను చెప్తే నడుస్తుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే టిక్కెట్లు బలాన్ని నీకు ఇవ్వను అని చెప్పాడో ఇవ్వను అని చెప్పిన వాళ్ళందరూ ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమం అది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈ రాజ్యసభ ఎన్నికల లోపలే అంటే రాజ్యసభ ఎన్నికలు జరిగే సమయానికే పార్టీలో చాలా మార్పులు జరుగుతాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఒక క్యాండిడేట్ని నిలబెడుతుందా, ఇంకొక ఇండిపెండెంట్ సపోర్ట్ చేస్తుందా అనేది ఇప్పుడే మనం చెప్పలేం. అది డిపెండ్స్ ఆన్ ది సిచ్యుయేషన్. ఎందుకంటే 43 ఓట్లు రావాలి. తెలుగుదేశానికి ఉన్నది 23 కాబట్టి ఇంకొక 20 మంది ఇక్కడ వస్తేనే ఒక క్యాండిడేట్ గెలుస్తాడు, తెలుగుదేశం క్యాండిడేట్. సో అందువల్ల ఆ ప్రాబబిలిటీస్ వాళ్ళు చూసుకుంటుంటారు. అందుకని ఇప్పుడే మనం ఈ విషయాలన్నీ చెప్పడానికి అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులు తెలుగుదేశం పార్టీకి కలిసి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడే చాలామంది వెళ్ళిపోతున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతున్నారు, దాదాపుగా ఖాళీ అయిపోతున్నారు. ఈ ఎమ్మెల్యేలే కాకుండా ఎంపీలు కూడా పోతున్నారు కదా, రిజైన్ చేస్తున్నారు. అందువల్ల ఇంకా ఈ పరిస్థితులు కొని తెచ్చుకున్నదే జగన్మోహన్ రెడ్డి. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఏ విధమైన స్ట్రాటజీ వేస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. నేను అనుకోవటం అయితే అంటే 2వ క్యాండిడేట్ని మరి ఎవరన్నా ఇండిపెండెంట్ నిలబడతాడేమో మనకి ఇప్పుడే చెప్పలేం. కానీ తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఒక క్యాండిడేట్ని పెట్టి రాజ్యసభకి ఆ క్యాండిడేట్ని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి పని అవుట్. సార్, మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగానే ఈ 2వ అభ్యర్థిని నిలబెట్టడం అనే దాని వెనకాతల కూడా చంద్రబాబు వ్యూహం ఉంది. ముఖ్యంగా ఆయన 2వ అభ్యర్థిని నిలబెడతారో లేదు అన్నది పక్కన పెడితే జగన్కి అంటే వైసీపీ తరఫున 2వ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచే అవకాశం లేకుండా కూడా కొన్ని పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఏదైతే పార్టీ ఫిరాయించి వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు కొత్తగా షోకాజ్ నోటీస్లో విప్ జారీ చేయడం కూడా చేశారు అనేటువంటిది. దాన్ని అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అంటే మీరు తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి అడుగుతున్నారా? వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది. విప్ జారీ చేస్తే ఇంకా దాన్ని మేరటానికి అవకాశం లేదు. అది అవకాశం లేదు ఉన్నది అని మనం చట్టబద్ధమైన విషయాల జోలికి వెళ్లకుండా ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నుంచి మద్దాలి గిరి అనే ఎమ్మెల్యే వెళ్ళాడు. ఇప్పుడు అతనికి టికెట్ ఇవ్వట్ల. అతను తెలుగుదేశానికి మళ్ళీ ఓటేస్తాడు కదా ఆటోమేటిక్గా. మద్దాలి గిరి తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీకి వెళ్ళాడు. ఇంతకాలం వైసీపీలో చాకిరీ చేశాడు. అసలు ఇంటింటికి వెళ్ళి
అసలు జగనన్నే నా నమ్మకం అని చెప్పుకున్నాడు అందరితో. అటు చెప్పేసి స్టిక్కర్లు అతికిచ్చాడు మొత్తం మద్దాలగిరి మొత్తం. అసలు జగనన్న లేకపోతే అసలు ఈ రాష్ట్రం ఉండదు అని ప్రచారం చేశాడు. ఇప్పుడు తీరా చూస్తే మద్దాలగిరికి టికెట్ లేదు. ఇప్పుడు మద్దాలగిరి ఏం చేస్తాడు? తెలుగుదేశానికే ఓటేస్తాడు కదా. అతనికి ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెళ్ళిన తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన నలుగురిలో ముగ్గురికి ఈ పరిస్థితి ఉంది. అందువల్ల వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇది విప్ ఇవ్వటం ఇవి ఇటువంటివన్నీ కూడా ఈ చట్ట సంబంధమైన విషయాలు అవన్నీ ఎటు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తున్న తప్పు ఏంటి అంటే మొత్తం వాళ్ళు రాజకీయ గేమ్ ఎప్పుడు ఏ రాజకీయ గేమ్ ఆడాలో జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి రాజ్యసభ ఎన్నికల ముందర పార్టీని మొత్తం అంటే ఒక రకంగా అయితే అందరికీ ఎగ్జిట్ బోర్డు చూపిస్తున్నాడు. మరి ఎగ్జిట్ బోర్డు ఈయన చూపించట్లేదు కానీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రాజ్యసభ ఎన్నికలు అనేవి మాత్రం చాలా క్రూషియల్. ఈ క్రూషియల్ రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక సీటు గెలిచినా కానీ అది జగన్మోహన్ రెడ్డికి అదొక డెత్ బ్లో లాంటిది. ఎవరన్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ని పెట్టి ఆ రెండో సీటు కూడా గెలిచి అటువంటి పరిణామాలు కనుక తలెత్తితే ఇంక జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆ స్థాయిలో ఆయనకి పరువు మొత్తం పోతుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నట్టుగా అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ వేరీ చేసుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రాజ్యసభ ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డికి అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఒక షాక్ని ఎన్నికలకి ముందే ఇవ్వబోయేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని అంతటికీ కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డిగానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.